ఇక సరిగ్గా వారం రోజుల్లో తెలంగాణకు మరొక ప్రాంతీయ పార్టీ కవిత గారి నాయకత్వంలో ఏర్పాటు కాబోతున్నది. ఇది శుభపరిణామం. ఎందుకంటే తెలంగాణకు ప్రాంతీయ పార్టీలే రక్ష. తెలంగాణ అభివృద్ధికి కావచ్చు, తెలంగాణ కల్చర్ను కాపాడుకోవడానికి కావచ్చు, తెలంగాణ నిధులపై గొంతెత్తి మాట్లాడడానికి కావచ్చు, తెలంగాణ ప్రజలను కాపాడడానికి కావచ్చు, 100కు 100% ప్రాంతీయ పార్టీలే తెలంగాణకు రక్ష. కాబట్టి ఏ కులానికి సంబంధించిన నాయకత్వంలో తెలంగాణ ప్రాంతం లేకపోతే తెలంగాణ ప్రాంతీయ పార్టీ రాబోతున్నది అనేది పక్కన పెడితే తెలంగాణకు ప్రాంతీయ పార్టీలే రక్ష. అది ఏ కులం లీడర్షిప్ అనేది కాస్త పక్కన పెడితే ఎవరైనా పార్టీ పెట్టవచ్చు. కాబట్టి తెలంగాణకు ఎప్పటికీ ప్రాంతీయ పార్టీలే ఇక్కడ అధికారం చేపట్టాలి. మరో తమిళనాడు లాగా తెలంగాణను మనం తీర్చిదిద్దుకోవాలి. మన ప్రాంతం మన నాయకత్వం అనే స్లోగన్ తోటి తెలంగాణ ప్రజలు ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. మునీరాబాద్ అద్వియ ఫంక్షన్ హాల్లో ఈ నెల 25వ తేదీన కవిత గారి నాయకత్వంలో కొత్త ప్రాంతీయ పార్టీ రాబోతున్నది. దీన్ని ప్రజలు ఆదరించండి, ఈ పార్టీలో చేరండి, కొత్త రాజకీయానికి మీ వంతు బాధ్యతగా సహకారం అందించండి అని కూడా మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.